మధ్యాహ్నం ఎండ దంచికొడుతోంది. నేలంతా నెర్రలు సాచింది. చెట్లు ఎండిపోయి అస్థిపంజరాల్లా ఉన్నాయి. గ్రామ చావడి వద్ద ఊరి జనం గుమికూడి ఉన్నారు. అందరి ముఖాల్లోనూ ఆకలి, నిరాశ. ఎన్నాళ్లైంది తండ్రి నీటి చుక్కను చూసి? ఈ ఏడాదైనా కరుణిస్తావా లేదా? మా కడుపులు ఎండిపోతున్నాయి. లాభం లేదు రంగయ్య. ఈ ఊరిని ఆ దేవుడు కూడా విడిచిపెట్టాడు. తాగటానికి గుక్కెడు నీరు లేదు, పశువులకైతే మేత లేదు. వలసపోవటం ఒక్కటే మార్గం. వలసపోవడం సమస్యకు పరిష్కారం కాదు పెదనాన్న. మన తాత ముత్తాతలు బతికిన నేల ఇది. ఇక్కడే నీరుంది. దాన్ని మనం వెతకాలి. ఎక్కడుంది రాము నీరు? బావులు ఎండిపోయాయి, చెరువులు మైదానాలయ్యాయి. నువ్వేమైనా ఆకాశాన్ని దించి నీరు తెస్తావా? ఆకాశం నుండి నీరు రావాలంటే ముందు కింద తడి ఉండాలి. మన పెద్దలు ఒక మాట చెప్పేవారు. ఈ ఊరు పక్కనున్న ఆ నల్లమల కొండల్లో ఒకప్పుడు ఒక ప్రవాహం ఉండేదట. అది హఠాత్తుగా ఆగిపోయింది. అవును రాము, నా చిన్నప్పుడు మా తాత చెప్పేవాడు. ఆ కొండల్లో ఒక జలధార ఉండేదని, అది ఊరిని సస్యశ్యామలం చేసేదని. కాని ఒకరోజు అకస్మాత్తుగా అది ఆగిపోయింది. అది దైవాగ్రహం అనుకున్నాం. అది దైవాగ్రహం కాదు పెదనాన్న, ఎవరో చేసిన కుట్ర. మన ఊరిని శాసిస్తున్న ఆ ధనవంతుడు భూపతి రాకముందే ఆ నీరు ఆగిపోయింది. దీని వెనుక ఏదో రహస్యం ఉంది. అంతలోనే భూపతి నమ్మినబంటు కోటయ్య కొందరు మనుషులతో అక్కడికి వస్తాడు. అతని చేతిలో లాఠీ ఉంది. ఏంట్రా రాము, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? భూపతి గారు దయామయుడు కాబట్టి మీకు ట్యాంకర్ల ద్వారా నీరు ఇప్పిస్తున్నారు. ఆయనపైనే నిందలు వేస్తావా? దయామయుడా? ఊర్లో ఉన్న ఉమ్మడి భూములను తక్కువ ధరకు కొట్టేయడానికే ఆయన ఈ కృత్రిమ కరువును సృష్టించాడు. నీరు కావాలంటే భూములు రాయించుకుంటున్నాడు. దీన్ని నేను నమ్మను. నోరు అదుపులో పెట్టుకో రాము. రేపటి నుండి మీ చావడికి నీటి బండి రాదు. అప్పుడు తెలుస్తుంది నీరు లేకపోతే ప్రాణంలా పోతుందో అని కోటయ్య మనుషులతో వెళ్ళిపోతాడు. ఊరు జనం భయంతో వణికిపోతారు. చూసావా రాము, నీ వల్ల రేపటి నుండి ఆ కాస్త నీరు కూడా రాదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? భయపడకండి. పరాయివాడిచ్చే నీటి కోసం మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దు. రేపు ఉదయమే నేను ఆ నల్లమల కొండల్లోకి వెళ్తున్నాను. ఆ జలధార రహస్యాన్ని ఛేదించి మన ఊరికి నీరు తెస్తాను. ఇది నా శపథం. సూర్యుడు ఉదయిస్తున్నాడు. రాము చేతిలో ఒక కర్ర, సద్దిమూట పట్టుకుని కొండల్లో నడుస్తున్నాడు. చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళు, ముళ్ళ పొదలు ఉన్నాయి. మా తాత చెప్పిన గుర్తుల ప్రకారం ఆ జలధార ఒక పెద్ద ఏనుగు ఆకారంలో ఉన్న కొండ కింద నుండి రావాలి. ఎక్కడుంది ఆ కొండ? అతను గంటల తరబడి నడుస్తాడు. గొంతు ఎండిపోతుంది. కన వద్దన్న కాస్త నీటిని తాగి మళ్లీ ముందుకు సాగుతాడు. దూరంగా ఒక పెద్ద ఏనుగు ఆకారపు కొండ కనిపిస్తుంది. రాము సంతోషంతో అటువైపు పరిగెడతాడు. కాని అక్కడికి వెళ్లేసరికి ఒక వింత దృశ్యం కనిపిస్తుంది. ఆ కొండ గుహ ముందు భూపతి మనుషులు ఆయుధాలతో కాపలా కాస్తున్నారు. ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు? అంటే నేను అనుకున్నది నిజమే. ఈ గుహలోనే ఏదో ఉంది. అంతలో కోటయ్య అక్కడికి వస్తాడు. కాపలాదారులతో మాట్లాడుతుంటాడు. రాము వినడానికి దగ్గరగా వెళ్తాడు. ఒరే జాగ్రత్త, ఊరి నుండి ఎవడైనా ఇటు వస్తే ప్రాణాలతో పోనివ్వకండి. ఆ గుహలో ఉన్న రహస్య గోడ వెనుక నది లాంటి ప్రవాహం ఉంది. భూపతి గారు ఆ గోడను కట్టించి నీటిని ఆపేశారు. ఊరి జనం భూములన్నీ ఆయన పేరిట రాశాక ఆ నీటిని తన ఫ్యాక్టరీకి మళ్లించుకుంటారు. ఆ గోడ చాలా బలంగా ఉంది. దానిని బద్దలు కొట్టడం ఎవరి తరం కాదు. ఎంత దుర్మార్గులు! ఊరి జనాన్ని ఆకలితో చంపుతూ నీటిని దాచేశారు. ఈ గోడను నేను ఎలాగైనా బద్దలు కొట్టాలి. అంతలోనే బయట బండరాయి పడిన శబ్దానికి దిగ్గున లేచిన కోటయ్య, ఎక్కడున్నాడ్రా రాముగాడు? పట్టుకోండి, వాణ్ణి ఇక్కడి నుండి కదలనివ్వకండి. అలా కాపలాదారులు రామును చుట్టుముడతారు. కోటయ్య, కాసేపు ఆ భూపతి ఇచ్చిన జీతాన్ని పక్కన పెట్టి ఆలోచించు. ఈ ఊర్లో నీ ఇల్లు లేదా? నీ ముసలి తల్లిదండ్రులు తాగడానికి గుక్కెడి నీళ్లు లేక అల్లాడిపోవడం లేదా? ఒక పరాయివాడి స్వార్థం కోసం సొంత ఊరు గొంతు నొక్కుతుంటే నీకు పాపం అనిపించడం లేదా? కోటయ్య అన్నా, వీడి మాటలు వినొద్దు. వీడు గోడను బద్దలు కొడితే భూపతిగారు మనల్ని ఊరు నుండి వెలివేస్తారు. వీడిని బంధించండి.
రాము, నీ నీతులు వినడానికి నేనిక్కడికి రాలేదు. భూపతి గారు మాకు ఇళ్లను, ధాన్యాన్ని ఇచ్చారు. ఈ గోడను తాకటానికి నిన్ను ఒప్పుకోను. మనుషులారా, వాడిని పట్టుకుని కట్టేయండి. కోటయ్య, నన్ను ఆపడం మీ తరం కాదు. ఈ నీరు ప్రకృతి ప్రసాదించింది. దీనిపై ఊరి జనానికి హక్కు ఉంది. బలంతో ఈ కాపలాదారులను ఆ గోడను గెలవలేను. ఉపాయం ఉపయోగించాలి. అతను కాపలాదారులు నిద్రపోయే సమయం కోసం వేచి చూస్తాడు. రాము నిశ్శబ్దంగా కొండపై భాగానికి చేరుకుంటాడు. ఇదే సరైన సమయం. నా ఊరి జనం దాహం తీరాలి. కోటయ్య రామును చూసి గట్టిగా అరుస్తాడు. అదిగో రాము, వాణ్ణి వదలకండి, చంపేయండి. ఒరేయ్, వాడు గోడకు ఉన్న ఆధారపు రాయిని కదిలించేశాడు. వెనక్కి తగ్గండి. ఆ రాతి గోడకు పెద్ద పెద్ద నెర్రలిస్తాయి. ఇటుకలు, మట్టి విడిపోతాయి. ఒక్కసారిగా వేలాది గ్యాలన్ల నీరు ఉద్ధృతంగా గోడను బద్దలు కొట్టుకుంటూ బయటకొస్తుంది. నల్లమల కొండల జలధార ఎన్నో ఏళ్ల తర్వాత విముక్తి పొంది ఆనందంతో ఉరకలు వేస్తూ గ్రామం వైపు పరుగులు తీస్తూ. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఎండిపోయిన కొండవాగు గుండా స్వచ్ఛమైన నీరు గలగల పారుతూ గ్రామం వైపు వస్తోంది. నిజంగానే నీరు రావడం చూసి అందరి కళ్లలో ఆనంద బాష్పాలు రాలుతాయి. దేవుడా, మా ఊరు బతికింది. మా పశువుల దాహం తీరింది. రంగయ్య బాబాయ్ రాము అన్న మాట నిలబెట్టుకున్నాడు. వాడు ఒంటరిగా వెళ్లి కొండదేవతను ప్రసన్నం చేసుకున్నాడు. అంతలోనే ఆ ప్రాంతానికి భూపతి కోపంతో వస్తాడు. అతని ముఖం కోపంతో నల్లగా మారిపోతుంది. ఆపండి, ఈ సంబరాలు ఆపండి. నా అనుమతి లేకుండా నా కొండల్లోని నీటిని ఈ ఊర్లోకి ఎవరు రానిచ్చారు? కోటయ్య, ఏం చేశావురా నువ్వు? భూపతి గారు, మీ కోటయ్య ఏం చేయలేడు. మీ ముందు ఈరోజు ధర్మమే గెలిచింది. ఈ నీరు మీ సొంతం కాదు. ఇది ఈ ప్రకృతి మన ఊరికిచ్చిన వరం. ఒరే రాము, ఎక్కువ మాట్లాడకు. ఈ ఊరి చుట్టుపక్కల ఉన్న భూముల తాకట్టు కాగితాలన్నీ నా పెట్టెలో ఉన్నాయి. ఆ కాగితాల ప్రకారం ఈ ఊరు నా గుప్పిట్లో ఉంది. మీలో ఎవరైనా ఈ నీటిని ముట్టుకుంటే మిమ్మల్ని ఇక్కడి నుండి వెళ్ళగొడతాను. భూపతి గారు, మిమ్మల్ని ఊరు నుండి వెళ్ళగొట్టడానికి సమయం ఆసన్నమైంది. ఇటు చూడండి. వారి వెనక కొందరు ఊరి పెద్దలున్నారు. ఇక్కడికి ఎందుకొస్తున్నారు? నిన్న రాత్రి నేను కొండల్లోకి వెళ్లే ముందే మన ఊరు పెద్దలను తీసుకుని జిల్లా అధికారి గారి వద్దకు పంపాను. మన ఊరు ఉమ్మడి నీటి ప్రవాహాన్ని మీరు అక్రమంగా రాతిగోడ కట్టి ఆపినట్లు ఆ గోడ తాలూకు ఆనవాళ్లను చూపించడానికి వారిని ఇక్కడికి రప్పించాను. ఇదిగో, కళ్ల ముందే వాగు పారుతోంది. కొండపై మీ అక్రమ గోడ బద్దలైంది. భూపతి, ప్రభుత్వానికి చెందిన నల్లమల నీటిని అక్రమంగా బంధించి కరువు సృష్టించి పేద ప్రజల భూములు లాక్కోవాలని చూసినందుకు నిన్ను కఠినంగా శిక్షిస్తున్నా.